హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. రాయుడు అలియాస్ శ్రీనివాసులను హత్య చేసిన తర్వాత వినుత దంపతులను అలాగే మరో ముగ్గురిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన కీలకమైన ఆధారాలు, కీలకమైన పత్రాలు కిరణ్ టీవీ న్యూస్ సంపాదించింది. ముఖ్యంగా వినుత కోట తన దగ్గర పనిచేస్తున్న రాయుడిని ఎందుకు తీసేయాల్సి వచ్చింది ఉద్యోగంలో నుంచి, ఏ కారణాలు చెప్పి తీసేశారు, ఆ తీసేసినప్పుడు వాళ్ళిద్దరి మధ్య రాసుకున్న ఒప్పంద పత్రం ఏంటి, పత్రికా ప్రకటన ఏంటి అన్న అంశాలు ప్రధానంగా కిరణ్ టీవీ వద్ద ఉన్నాయి. ఒక్కసారి మీకు చదివి వినిపిస్తున్నాం. చాలా క్లియర్ కట్ గా వినుత కోట అలాగే రాయుడుకు సంబంధించి ఏం జరిగిందన్న అంశాన్ని చాలా క్లియర్ కట్ గా ఇందులో రాసి ఉంది. సో ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. సబ్జెక్ట్ జూన్ 15, 2025. సబ్జెక్ట్: మా వద్ద పనిచేస్తున్న రాయుడు అంటే అలియాస్ సిహెచ్ శ్రీనివాసులు అనే నిన్ను ఈ రోజు నుంచి మా దగ్గర పనిచేస్తున్న పని లేదా విధుల నుంచి తొలగించడమైనది. ఫ్రమ్ వినుతకోట, జనసేన పార్టీ ఇన్ఛార్జి, శ్రీకాళహస్తి నియోజకవర్గం. టు రాయుడు అంటే సిహెచ్ శ్రీనివాసులు, బొక్కసంపాలెం, శ్రీకాళహస్తి. నువ్వు గత 2019 నుంచి మా వద్ద నమ్మకంగా పనివాడిగా చేరి పనిచేస్తున్నావు. నీకు ప్రతి నెల 9,000 రూపాయల జీతంతో పాటుగా భోజన, వసతి, ఇతరత్ర అవసరాలన్నీ మేమే చూసేవారము. నీ పని చూసి నమ్మదగిన వ్యక్తి అని భావించి మా ఇంట్లో ఉన్న సెక్యూరిటీ గదిలో నీకు వసతి కూడా కల్పించాము. మా ఇంట్లో మాకు చేదోడు వాదోడుగా సహాయకారిగా పనిచేస్తున్నావు మరియు డ్రైవింగ్ లైసెన్స్ కూడా కలిగి ఉండటం, కారు డ్రైవింగ్ బాగా తెలియటంతో మా కారు డ్రైవర్గా కూడా పనిచేసేవాడివి. అలా మా వెన్నంటి నమ్మకంగా ఉండటం వలన నిన్ను మేము సంపూర్ణంగా నమ్మాము. కానీ నువ్వు గత కొన్ని నెలలుగా మా రాజకీయ ప్రత్యర్థులైన స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మరియు ఇతరులతో కలిసి వారితో కుమ్మక్కై మమ్మల్ని అంటే నన్ను, నా భర్తను కారు యాక్సిడెంట్ చేసి చంపడానికి ప్రయత్నించావు. లోతుగా మేముగా విచారణ, విశ్లేషణ చేసుకున్నాక నీ డ్రైవింగ్ నైపుణ్యంపై మాకు అనుమానం వచ్చి గత ఫిబ్రవరి 2025 నుంచి నిన్ను మా కారు డ్రైవింగ్ విధుల నుంచి తొలగించడం జరిగింది. మమ్మల్ని చంపడం కుదరకపోవడంతో నువ్వు ఏప్రిల్ 26, 2025 తేదీన నాకు చెందిన వ్యక్తిగత శారీరక గోప్యతకు చెందిన వీడియోలు రహస్యంగా చిత్రీకరించాలని చేశావు. పదే పదే ఇలా పలుమార్లు ప్రయత్నించావనే విషయం మాకు అవగతమయ్యింది. మాకు అనుమానం రావటంతో నీ సెల్ ఫోన్ చూపమని అడుగ్గా ముందు నిరాకరించినావు. కానీ గట్టిగా అడగటం వల్ల నువ్వు మాకు అడ్డంగా దొరికిపోయావు. నా వ్యక్తిగత గోప్యతకు చెందిన పలు ఫోటోలు నీ సెల్ ఫోన్లో ఉండటం చూశాము. వాటిని నువ్వు మా ముందే తప్పు జరిగిపోయిందంటూ కాళ్లపై పడి వాటిని మా సమక్షంలో హడావిడిగా తొలగించడానికి ప్రయత్నం చేశావు. నువ్వు మా రాజకీయ ప్రత్యర్థులతో చేతులు కలిపి మాపై కుట్ర చేసి మమ్మల్ని హతమార్చాలని మరియు మా వ్యక్తిగత దాంపత్య గోప్యతకు చెందిన ఫోటోలు మరియు వీడియోలు తీసి వాటిని మా రాజకీయ ప్రత్యర్థులకు అందజేసి సొమ్ములు చేసుకోదలిచావు అని నీవే స్వయంగా మాతో అంగీకరించావు. ఇలా మా వ్యక్తిత్వాన్ని దెబ్బకొట్టి మమ్మల్ని రాజకీయ జీవితం నుండి తొలగించాలని, మా రాజకీయ ప్రత్యర్థుల పాచికలో నువ్వు భాగస్వామివై వారితో చేతులు కలిపి వారికి వీటిని అందజేయడం కోసం ఈ రకంగా కుట్ర చేశావు అని కూడా స్పష్టంగా అంగీకరించావు. నీవు తీసిన వాటిలో ఎన్ని మా రాజకీయ ప్రత్యర్థుల చేతికి వెళ్ళాయో ఖచ్చితంగా తెలియదు. పైన తెలిపిన కారణముల రీత్యా నిన్ను ఇంకా పనిలో ఉంచుకోవటం ఏమాత్రం మాకు క్షేమకరం కాదు. కాబట్టి ఈ రోజు అనగా 15 జూన్ 2025 నుండి మా దగ్గర పనిచేస్తున్న నిన్ను పనిలో నుండి పూర్తిగా తొలగిస్తున్నాము. ఈ రోజున 15,000 రూపాయలు నీకు ఫోన్పే ద్వారా గత నెల జీతం 9,000 రూపాయలతో పాటు అదనంగా 6,000 రూపాయలు కూడా ఇవ్వటం జరిగింది. ఈ రోజు అంటే 15 జూన్ 2025 నుండి నీకు మాకు ఎలాంటి సంబంధం లేదు. ఇట్లా వినుత కోట, చంద్రబాబు కోట. ఇది ప్రధానంగా వాళ్ళు ఇద్దరు రాసుకున్న పత్రం. ఆ తర్వాత అతని మీద కేసు పెట్టాలి అని భావించినప్పటికీ వాళ్ళ బామ్మ రిక్వెస్ట్ మేరకు కేసు పెట్టకుండా 15,000 రూపాయలు చెల్లించి అతన్ని విధుల నుంచి తొలగిస్తున్నట్టుగా పూర్తిగా జూన్ 15వ తారీఖు నుంచి అతనికి మాకు సంబంధం లేదన్నట్టుగా ఒక పత్రం అయితే రాసుకున్నారు. దీనికి సంబంధించి ఇతను ఎవరైతే మృతుడున్నాడో రాయుడు అలియాస్ శ్రీనివాసులు అలాగే వాళ్ళ అమ్మమ్మ కప్ప రాజ్యలక్ష్మి గారి దగ్గర సైన్ కూడా చేయించుకున్నారట. ఈ పత్రాల మీద ఇరువురు సైన్లు చేసుకున్నారంటే ఒక ఒప్పంద పత్రం. మీకు మాకు ఎలాంటి సంబంధం లేదు. ఒకవేళ వీడియోలు గనక బయటకు వస్తే గనక దీనికి సంబంధించి ఒక ఎవిడెన్స్ కోసం వీళ్ళు ఈ రకంగా రాసి పెట్టుకున్నారు. ఆ తర్వాత దీనికి సంబంధించి ఒక పత్రికా ప్రకటన కూడా విడుదల చేశారు. మా దగ్గర ఇన్నాళ్ళు నమ్మకంగా పనిచేసిన బొక్కసంపాలెం గ్రామానికి చెందిన సిహెచ్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు అనే వ్యక్తి
అనుచితమైన, అభ్యంతరకరమైన, కుట్రపూరితమైన మా రాజకీయ ప్రత్యర్థుల ప్రలోభాలకు లొంగి మాకెన్నో రకాలుగా ప్రాణ గౌరవ అంశాల్లో కలుగు చేస్తున్నందున అతనిని మా దగ్గర నుంచి పని నుండి 15 జూన్ 2025 నుంచి తొలగించడం జరిగింది. కావున అతనికి మాకు ఎటువంటి సంబంధం లేదని తెలియజేస్తున్నాము. ఇది ప్రజల విస్తృత ప్రయోజనాల రీత్యా తెలియజేస్తున్న ప్రకటన కావున అందరూ గమనించగలరు. ఇట్లు వినుతకోట చంద్రబాబు కోట. ఇదెందుకు పత్రికా ప్రకటన అంటే, నేను వినుతకోట దగ్గర పనిచేస్తున్నానని చెప్పి అందరి దగ్గర డబ్బులు వసూళ్లు చేయడం కానీ, ఇతరత్ర పనులకు సంబంధించి కానీ మభ్య పెట్టడం కానీ చేసే అవకాశం ఉందన్న రీతిలో ఈ పత్రికా ప్రకటన విడుదల చేస్తున్నట్టుగా వాళ్ళ సైడ్ నుంచి వస్తున్న వాదన. సో ఏదేమైనప్పటికీ ఒక ఇద్దరు వ్యక్తులు వినుతకోట, చంద్రబాబు కోట ఇద్దరు కలిసి దాదాపు 5 లక్షలు 7 లక్షల జీతాల్లో 12 లక్షల జీతం ఇద్దరు కలిపి చక్కగా సంపాదించుకుంటూ విదేశాల్లో స్థిరపడిన వారు పవన్ కళ్యాణ్ గారి భావజాలానికి ఆకర్షితులై ఒక మంచి స్వచ్ఛమైన రాజకీయాలు చేయాలన్న ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్కి రావటం, వాళ్ళ స్వంత ప్రాంతమైన కాళహస్తి నియోజకవర్గంలో జనసేన పార్టీ కోసం పనిచేయటం. ఈ క్రమంలో వినుతకోట నాన్నగారు వైసీపీలో, అలాగే చంద్రబాబు కోట వాళ్ళ పేరెంట్స్ టీడీపీలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా తిరిగి జనసేన పార్టీ కోసం కలిసి పనిచేయాలని నిర్ణయించుకొని పనిచేశారు. కానీ ఎక్కడో ఏదో తేడా వచ్చింది. ఈ క్రమంలో అంటే రాజకీయాల్లో వ్యూహాలు, ఎత్తులు, పై ఎత్తులు ఉంటాయి, కానీ కుట్రలు, కుతంత్రాలు కూడా ఉంటాయి. వాటితో పాటు వాటిని ఎదుర్కోగలిగిన సామర్థ్యం, వాటికి దన్నుగా ధీటుగా నిలబడగలిగిన ధైర్యం కూడా కావాలి. ఈ అంశంలో ఒకవేళ ఈ అబ్బాయి నిజంగా వీడియోలు తీసి ఉంటే, ఒకవేళ ప్రపంచంలో ఈ సమాజం నుంచి వినుతకోట మీద సానుభూతి వస్తుంది తప్ప వినుతకోటని ఎవరు అసహించుకోరు. ఒక ఆడబిడ్డ రహస్యమైన శారీరక గోప్యతకు సంబంధించిన వీడియోలు బయటకు వస్తే ఆ బయటకు తెచ్చిన వెధవలను ఈ సమాజం చీత్కరిస్తుంది. అంతే తప్ప ఆ బాధ్యురాలను, ఆ బాధితురాలిని ఖచ్చితంగా సమాజం సానుభూతిని చూస్తుంది. కాబట్టి ఆ రకంగా ఆలోచించకుండా ఎందుకు అతన్ని బంధించారు, ఎందుకు అతన్ని చిత్రహింసలు పెట్టి చనిపోయేలా చేశారనేది ఇక్కడ అంతుబట్టని విషయం. సో కొంత మూర్ఖత్వమా లేకపోతే కొంత తొందరపాట, ఏదేమైనా ఒక బంగారం లాంటి జీవితం, ఒక చక్కని దంపతులు బంగారం లాంటి జీవితాన్ని లీడ్ చేయవలసిన వాళ్ళు, రాజకీయాల్లో కూడా మంచి భవిష్యత్తు ఉన్న వాళ్ళు ఈ రకమైన కేసులో ఇరుక్కుని తమ జీవితాన్ని సర్వనాశనం చేసుకోవటం చాలా బాధాకరం. అటు పోయిన ప్రాణాన్ని తిరిగి తేలే, అలాగే వీళ్ళ జీవితం కూడా నాశనమైంది. ఇది చాలా మందికి గుణపాఠం కావాలి. సో కావేశాలతో ఇలాంటి పనులు చేసేవారందరూ కూడా ఒక్క నిమిషం ఆలోచించాలి సంయమనంతో. అంతే తప్ప సో ఈగోలకు పోయో, మూర్ఖత్వంతోనో, దుందుడుకు చర్యతోనో ఇలాంటి వాటికి పాల్పడితే అన్ని జీవితాల అంధకారం. అటువైపు ఆ పిల్లాడు జీవితం మొత్తం కూడా అంటే విగతజీవిగా మారిపోయాడు. ఇటు వీళ్ళు కూడా బతికున్నా కూడా వీళ్ళు సమాజం వీళ్ళని ఏ రకంగా చూస్తుందో అందరికీ తెలుసు. వీళ్ళు కూడా బతుకున్నా చనిపోయినట్టే లెక్క. ఎందుకంటే ఆ రకమైన ఆరోపణలు ఎదుర్కొన్న తర్వాత మళ్ళీ రాజకీయ భవిష్యత్తు తిరిగి రమ్మన్నా రాదు, తిరిగి మళ్ళీ ఉద్యోగాల్లోకి వెళ్ళాలనే వెళ్ళలేరు. ఒక రకంగా చెప్పాలంటే జీవితంలో సర్వం కోల్పోయినట్టు భావించాలి. సో దయచేసి ఇది అందరికీ ఒక గుణపాఠంలా స్వీకరించాలని మనవి.